आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। कामारेड्डी जिले में 26 जुलाई को सुबह 10 बजे से शाम 4 बजे तक मुफ्त कैंसर स्क्रीनिंग कैंप का इनेकाद किया जा रहा है। ये कैंप IMA रोटरी क्लब और किम्स हॉस्पिटल की इश्तराक से कला भारती ऑडिटोरियम में होगा। किम्स हॉस्पिटल के CEO देवारा शेट्टी मधु के मुताबिक मर्द और खवातीन के मुख्तलिफ अक़साम के कैंसर की जांच बिल्कुल मुफ्त की जाएगी। अगर आपको जिस्म में कोई मुश्तबा अलामत महसूस हो रही हो तो इस कैंप से फ़ायदा उठाने के लिए अपील मुंतज़मीन की है। సహాయంతో ఈ క్యాంప్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది కామారెడ్డిలో 26వ తారీఖు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కళాభారతి ఆడిటోరియంలో ఈ క్యాన్సర్కి సంబంధించి ఇంతకుముందు క్యాన్సర్ కేసులు అంటే ఎక్కడో ఊరుకోవడం చిన్న పల్లెటూరు చూసేవారు, కానీ ఇప్పుడు ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ మంది అవుతారు. ఎందుకు కారణం అంటే భారతదేశంలో కండిషన్స్ కూడా అవ్వచ్చు. మనం తినే ఆహారం కానీ మనం తీసుకునే వాటర్ పాలు కానీ ఏదైనా కూడా నాణ్యత ఎంతవరకు ఉంది. ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల ఈ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ, దాని బారిన పడి సఫర్ అయ్యే ప్రజలు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఈ క్యాన్సర్ నేను ఒక భయంకరమైన వ్యాధిగా పరిగణించట్లేదు. అది నాలుగో స్టేజ్లో ఐడెంటిఫై తప్ప చాలా వరకు క్యాన్సర్స్ ఎర్లీగా కనుక్కోవడం జరుగుతుంది. చాలామంది ఈ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడానికనే భయపడతారు. అదొక మిత్ లాగా, ఏదేదో వెళ్ళి మనం కలిస్తే మనకేదో ఉందని చెప్తారు, అలా అని భయపడితే చాలామంది ముందుకు రావాలి. ఈ క్యాన్సర్ వ్యాధులు కంప్లీట్గా నయమయ్యే పేషెంట్స్ చాలా ఎక్కువ మందిగా ఉంటున్నారు. సో వీళ్ళలో ట్రీట్మెంట్ చేసినట్లయితే కంప్లీట్గా క్యూర్ అయిపోయే అవకాశం కూడా. థ్యాంక్ యూ కిమ్స్ టీమ్, థ్యాంక్ యూ మధు సార్. అండ్ అప్రిషియేట్ మన రోటరీ వాళ్ళు, మీరు అక్కడ ఎందుకు సార్, మేము ఉన్నాము ఇక్కడ ఉన్న లోకల్, మేము సపోర్ట్ చేస్తాము, వీఆర్ హియర్ ఫర్ సర్వీస్, మేమందరూ ప్రజలకు చేస్తాము అని చెప్పి వాళ్ళు మన పూర్ణచంద్రని ఎంకరేజ్ చేయడం జరిగింది. సార్ మాకు కూడా IMA సపోర్ట్ కావాలి అదంటే డోంట్ వరీ, మా నుండి ఎన్ని కేసెస్ ఉన్నా నేను మా డాక్టర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను, గైనకాలజిస్ట్ అందరికీ చెప్తాను. ఎందుకంటే మా దగ్గర కూడా కిమ్స్ టీమ్ వాళ్ళు వచ్చి మా డాక్టర్స్ కూడా పోయిన 3 days బ్యాక్ సండే రోజు కూడా మ్యామోగ్రామ్ టెస్ట్, ప్యాప్స్మియర్ టెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ IMA టు కిమ్స్ టీమ్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఏంటి అంటే ప్రజలకు తెలవాల్సింది అంటే స్క్రీనింగ్ టెస్ట్. అంటే ఇది పరీక్షలు చేసేది వస్తాడని కాదు. ఇప్పుడు అమెరికాలో కానీ ఇవన్నీ కానీ చాలా వరకు కొలనోస్కోపీ, మ్యామోగ్రామ్, ఇవన్నీ ప్యాప్స్మియర్ టెస్ట్, ఇవన్నీ ఎవ్రీ 40 years ఉన్న ఫ్యామిలీ హిస్టరీ అలా ఉన్న కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. మనకు జ్వరం రాగానే సర్ది తగ్గలేదు, జ్వరం 4-5 రోజులు చూస్తున్నాం, టైఫాయిడ్ టెస్టులు, డెంగ్యూ టెస్ట్ ఇట్లా పరీక్షలు తీసుకుంటాం. ఇలా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ముందే చేసుకుంటే మనకి ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మన క్యాన్సర్ కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటుంది. అంటే ఒక్క స్టేజ్ 1 రాగానే క్యాన్సర్ తెలిసినాక మనకి మనం అవుతుందని కాదు, మన మొదటి స్టేజ్లో కనుక తెలుసుకుంటే మన ఫ్యూచర్లో మనం అరికట్టచ్చు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు మధు సార్ అందరూ మనకు వచ్చి మన ప్రజలకు ఏంటి అంటే ఎంతో ఖర్చు అయ్యేది తక్కువ డబ్బులు ఫ్రీగా చేయడం అనేది చేస్తే మన ప్రజలకు ఎంతో ఆపర్చునిటీ. మనం ఇంత బిజీ లైఫ్లో మనం వెళ్ళి చేయించుకోవాలంటే మనకి ఇబ్బంది ఏముంటుంది, మనం అంతా బాగానే ఉంటుంది, మనకి తెలియకుండా కొన్ని ఎన్నో మనకి సింటమ్స్ ఉంటాయి. సో అలాంటి టెస్ట్ మనం చేస్తే మనకు ఫ్యూచర్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సో ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఉమెన్ లీడింగ్ క్యాన్సర్ డెత్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసిన 2 ఉమెన్లో ఒక ఉమెన్ చనిపోబడుతుంది. ప్రతి 8 నిమిషాల్లో ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతుంది. ఒక సంవత్సరానికి 7 లక్షలు మన క్యాన్సర్స్ డిటెక్ట్ అవుతుంది. సర్వైకల్ క్యాన్సర్స్ 7 లక్షలు ఒక రోజుకి. సో ఇంత ఇది ఉన్నప్పుడు మనకి మధు మరి కిమ్స్ టీమ్ రావడం వల్ల ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే మనకు స్టేజ్ 1 స్టేజ్ ఉంటే మనం మంచి మెడిసిన్స్ కానీ ఫ్యూచర్లో మనకి అరికట్టచ్చు క్యాన్సర్ అనేది. సో ఐ అప్రిషియేట్ కిమ్స్ టీమ్ అండ్ రోటరీ టీమ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ IMA is there to help them out. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా మీడియా మిత్రులకు తెలియజేసేదంటే ఇప్పుడు మనకి ఏదైనా మంచి మెసేజ్ ప్రజలకు వెళ్ళాలంటే మీరు తీసుకెళ్తే డెఫినెట్లీ చాలా ఇది గ్రేట్ ఉంటుంది. ఎందుకంటే చాలా అవేర్నెస్ అవసరం. ఇంకా లాస్ట్ టైం కిమ్స్ టీమ్ వాళ్ళు కూడా మన క్యాన్సర్ డే ఫిబ్రవరి జరిగినప్పుడు మన స్నేహసాగర్ మేడంలో వచ్చి ఒక డిగ్రీ కాలేజ్లో మన కామన్ ఎడ్యుకేట్ చేయడం కూడా జరిగింది. సో ఇలాంటి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ముందు కూడా రోటరీ కానీ, లయన్స్ కానీ, IMA కానీ షుడ్ టేక్ ఫార్వర్డ్ టు ద పబ్లిక్. థ్యాంక్ యూ వెరీ మచ్.